ఇక్కడ గెలిపించారు మాజీ జెడ్పీటీసీ ఎల్ఏ గారు వేదికలకు రావాలని మనం చేస్తున్నాం. నాకు అవ్వడా మరి సాట్ల మందిరం ఎట్లా తుంగతుర్తి ఒక ఓటేసింది, తుంగతుర్తి ఒక ఓటేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి కావడానికి తుంగతుర్తి గడ్డ శంకారావం పూరించింది. ఎవరు అనిపించింది? గతంలో ధరణి అనే ఒక విధానం ఉండే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో, ఆ ధరణి ద్వారా పొరపాటున వాళ్ళ పేరు పడితే వారి భూ లేకుండా ఏం లేదు, ఈ భూ అంతా నాదేనా పట్ట ఉందని చెప్పి ఈ విధంగా కొట్లాడుకున్న సందర్భాలు మనం చూసినాం. అన్నదమ్ముల కొట్లాడలు, గిడ్డ పంచాయతీ గడ కొట్లాడలు, పెండదీప గడ కొట్లాడలు, బాయిబొంద గడ కొట్లాడలు, ఈ విధంగా రకరకాలుగా ఈడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి, భూ సమస్యలు. ఇవన్నీ కూడా మార్పు చేయాలంటే ఇంతకుముందు ధరణిలో ఎంఆర్ఓకు అధికారం లేదు, ఆర్డీఓ గారికి అధికారం లేదు, కలెక్టర్ గారికి అధికారం లేదు. ఎవరికి అధికారం ఉందో కోర్టు పోవాలి. వాడు కోర్టు పోయి తిరిగి వాడు వచ్చిందా కూడా సమస్య పరిష్కారం కాదు. కనుక దీన్ని మార్పు చేయాలని చెప్పి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గాన్ని దగ్గర పెట్టుకుని మంత్రివర్గంలో చర్చ చేసి భూభారతి అనే ఒక చట్టాన్ని తీసుకొద్దాం. ఈ చట్టం ద్వారా పేదవాడు కూడా పోయి తహసీల్దార్ దగ్గర దరఖాస్తు ఇచ్చే, నా భూమి ఈ విధంగా గురైపోయింది, లేకపోతే వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు కనుక దాన్ని సరి చేసి నా భూమి నాకు ఇప్పి అనే హక్కు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కల్పించింది. అందుకోసమే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినాం. తహసీల్దార్తో కాకపోతే ఆర్టీఓతో కాకపోతే కలెక్టర్ దగ్గరికి దాదాపుగా 90%, 190% కూడా ఇక్కడ ఎంఆర్ఓ దగ్గరనే పరిష్కారమే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆ విధంగా కల్పించడం జరిగింది అవకాశం. కనుక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ దీనికి మంత్రివర్గంలో ఉండబడిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారు. మన జిల్లాకు సంబంధించిన గౌరవనీయులు నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు రోడ్డు భవనాల శాఖ మంత్రి వెంకరెడ్డి గారు మన జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉన్నారు. వారి సహకారంతో తుంగతుర్తి నియోజకవర్గాన్ని ముందు వరుసలో పెట్టాలని నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. నేను ఆ ప్రయత్నంలో భాగంగా మీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా సాక్షి చేసుకొని వచ్చినప్పుడు దేవుడికి గ్రామ పంచాయతీ దాదాపు 15 లక్షలతో సీసీ రోడ్డు కూడా ఇక్కడ వేయించినాం. 20 లక్షల 20 ఇంతకుముందు ఏమైనా వచ్చినాయా? ఇంతకుముందు ఏమైనా వచ్చినాయి అంటున్నా, ఇంతకుముందు సర్కార్లో. కానీ ఇప్పుడు వచ్చినాయి ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి, గడ్డ ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి, సన్న బియ్యం వచ్చినాయి. పిల్లలకు హాస్టల్ చదువుకుంటున్న పిల్లలకు 40% మెస్ ఛార్జీలు పెంచి ఆడపిల్లలకు 200% కాస్మెటిక్ ఛార్జీలు వేయడం జరిగింది. 200%, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. అమ్మాయి మీరు వాడుకుంటున్నారా? చెల్లెలు బిల్లు కడుతురా? అబద్ధం అర్థలేదు కదా, మంచిదే కదా కదా. సన్న బియ్యం వచ్చినాయా? మంచిగా ఉన్నాయా? మీ పుణ్యం అందుకనే. కనుక మీ పిల్లలు కూడా, మీ పిల్లలు ఆస్తి చదువుకుంటారా? మీరే ముంగటూరు కానీ మీరే మాట్లాడతారా? కనుక పిల్లలకు కూడా 2008 నుండి 2024 వరకు ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్ధాకరితో నిలబడిస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కడుపు నిండా అన్నం పెట్టి మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇవ్వాలని చెప్పి 100కు 40 రూపాయలు పెంచి వాళ్ళకు కూడా మంచి చదువును అందించడం జరిగింది. అదేవిధంగా ఆడపిల్లలకు 100 రూపాయలు ఉంటే 100కు 200% పెంచి 100కు 300 చేయడం జరిగింది. ఎందుకంటే ఆడపిల్లలకు అవసరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అందుకోసమనే ఈ ప్రభుత్వం ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాపాలన. ఇవాళ మీరు ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ అటెండర్ కూడా మిమ్మల్ని కలవనియాడు, కానీ ఎంఆర్ఓ వచ్చాడు కూర్చొని. ఇది ప్రజాపాలన, ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన పాలన. ఇది ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చింది, మీ సమస్యలన్నీ కూడా ప్రభుత్వాన్ని చెప్పాలి. ప్రభుత్వం అంటే ఎవరో కాదు, ఎంఆర్ఓ. ఇక్కడ ఉన్న అధికారులు వాళ్ళకు మీకు జవాబుదారం వాళ్ళకు ఉంటుంది.